Yeah, hi. Hi, hello, welcome to Cloud Wall channel. So today our agenda is Docker. సింపుల్ గా చెప్పాలి అంటే డాకర్ అంటే ఏం లేదు. సింపుల్ గా ఒక కంటైనర్ ఈ కంటైనర్ లోపల మనం ఏదైతే ఇమేజ్ జనరేట్ చేసి ఇందులో వేసేసుకొని మన డిప్లాయ్ టైంలో మనం యూజ్ చేసుకుంటాం. ఇన్ రియల్ టైమ్ ఆర్కిటెక్చర్లో రియల్ టైమ్ సినారియోలో మేజర్ ఆఫ్ ద కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు డాకర్ ఇమేజెస్ జనరేట్ చేసుకొని డాకర్ హబ్ ఆర్ అజూర్ కంటైనర్ రిజిస్ట్రీలో దాన్ని డిప్లాయ్ చేసుకొని ఇన్ సిఏ పార్ట్లో దాన్ని ఏసీఆర్లో డిప్లాయ్ చేసుకొని వాళ్ళ కూబర్నెట్ ఇన్స్టాన్స్లో యూజ్ చేసుకుంటున్నారు. సో ఇది రియల్ టైమ్ సినారియోలో జరుగుతున్న సిచ్యువేషన్. సో డాకర్ ఎందుకు మనం యూజ్ చేస్తున్నామంటే వన్ ఆఫ్ ద మేజర్ డాకర్ ఎక్కడ చూసినా డాకర్ డాకర్ అంటే ఏం లేదు బాయ్. సింగిల్ ఒక కంటైనర్ ఆర్ ఒక డబ్బా. ఆ డబ్బా లోపల మన కోడ్ అయితే ఏదైతే ఉందో దాన్ని జనరేట్ చేసి అందులో వేసేసుకుంటాం. దాన్ని మన క్లస్టర్లో కానీ మనం యూజ్ చేసుకుంటాం. ఆర్ వెబ్ అప్లికేషన్లో డిప్లాయ్ చేసుకోవడానికి, ఆర్ కంటైనర్లో డిప్లాయ్ చేసుకోవడానికి, ఆర్ క్లస్టర్లో డిప్లాయ్ చేసుకోవడానికి మన ఇమేజ్ని యూజ్ చేసుకొని మనం వేసుకుంటాం. సో డాకర్ ఎందుకు పిక్చర్లోకి వచ్చింది అంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది మోనోలిథిక్ అండ్ మైక్రో సర్వీసెస్. చాలా మంది ఆర్కిటెక్చర్ అడుగుతారు, ఏంటి మోనోలిథిక్, ఏంటి మైక్రో సర్వీసెస్. సో ఇక్కడ నేను సింపుల్గా చెప్తా మీకు. ఒక సింగిల్ అప్లికేషన్కి ఒక సింగిల్ సర్వర్, ఒక సింగిల్ డేటాబేస్, దీనికి మల్టిపుల్ సర్వీసెస్ మల్టిపుల్ సర్వీసెస్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే పేటిఎం ఉంది. పేటిఎం లోపల ఒకటే సింగిల్ అప్లికేషన్, సింగిల్ సర్వర్, సింగిల్ డేటాబేస్. ఇప్పుడు ఇక్కడ ఇది సింగిల్ అప్లికేషన్, సింగిల్ సర్వర్, సింగిల్ డిబి. ఈ మూడు ఏవైతే ఉన్నాయో సింగిల్గా ఉన్నాయి. సో మనం యూజ్ చేసుకునే సర్వీసెస్ అనేటి మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది డిపెండింగ్ ఆన్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్ట్ ఏ చెప్తాడో దాన్ని బేస్ చేసుకొని కంపెనీ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో అదేవిధంగా ఇప్పుడు సింగిల్ అప్లికేషన్, సింగిల్ సర్వర్, సింగిల్ డేటాబేస్ మీద మల్టిపుల్ సర్వీసెస్ వర్క్ అవుతూ ఉంటాయి. పేటిఎం మూవీస్ కానీ, పేటిఎం రీఛార్జ్ కానీ, పేటిఎం కరెంట్ బిల్ కానీ, పేటిఎం పేటిఎంలో చాలా సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు పేటిఎం రీఛార్జ్ కానీ, పేటిఎం ఈ చలాన్ కానీ, ఇందులో మనం ఏదో సర్వీస్ వాడుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏదన్నా ఒక డీబీలో ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది, ఆర్ ఒక టేబుల్లో ఒక ఇష్యూ వచ్చింది, ఆర్ ఇక్కడ అప్లికేషన్లో ఇష్యూ వచ్చింది, ఆర్ సర్వర్ డౌన్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక ఇష్యూ వచ్చినా ఈ మల్టిపుల్ సర్వీసెస్ అనేటి ఇంపాక్ట్ అవుతాయి. మల్టిపుల్ సర్వీసెస్ అనేటి ఇంపాక్ట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? అప్లికేషన్ వర్క్ అవ్వదు. అప్పుడు ఎవరికి లాస్? కంపెనీకి లాస్. సో ఈ సినారియోలో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఏం చేస్తాయంటే కొన్ని కంపెనీలు మోనోలిథిక్ యూజ్ చేసుకుంటాయి, కొన్ని కంపెనీలు మైక్రో సర్వీసెస్ యూజ్ చేసుకుంటాయి. మైక్రో అంటే ఏంటి? ఏం లేదు, మల్టిపుల్ సర్వీసెస్. ఇవి మల్టిపుల్ సర్వీసెస్, మల్టిపుల్ సర్వర్లు, మల్టిపుల్ డేటాబేసెస్ ఒక సింగిల్ అప్లికేషన్కి. ఈ సింగిల్ అప్లికేషన్ అనేది ఏదైతే ఉందో ఇది వర్క్ అవడానికి మల్టిపుల్ సర్వీసెస్ యూజ్ అవుతున్నాయి, అండ్ మల్టిపుల్ సర్వర్స్, మల్టిపుల్ డేటాబేసెస్. ఇవన్నిటిని యూజ్ చేసుకొని ఒక అప్లికేషన్ ఏదైతే వర్క్ అవుతుందో దాన్ని మైక్రో సర్వీస్ అంటారు. ఇప్పుడు ఈ సర్వీసెస్లో ఏదైనా ఒకటి డౌన్ అయినా రిమైనింగ్ సర్వీస్ వర్కింగ్లో ఉంటాయి కాబట్టి అప్లికేషన్ అనేది డౌన్ కాదు. సో ఇక్కడ వీళ్ళకి లాస్ కాదు. సో ఇప్పుడు కమింగ్ టు కంటైనర్. కంటైనర్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? కంటైనర్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నారంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్.
ఫ్రీ సర్వీస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఎట్లా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది లైట్ వెయిటెడ్, మనం క్రియేట్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు, డిప్లాయ్ చేసుకోవచ్చు మన అప్లికేషన్స్. దీనికి ఓఎస్ ప్యాకేజెస్ ఏం లేవు. మనం మన ఓన్గా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇమేజెస్ లోపల మన ఓన్గా మనం కంటైనర్ క్రియేట్ చేసుకుంటాం యూజింగ్ దిస్ డాకర్. ఈ డాకర్ ఇది ఒక టూల్. ఈ టూల్లో మనం మన ఇమేజెస్ని ఇన్ కంటైనర్లో డిప్లాయ్ చేసుకుంటాం. ఇక్కడ రాసే లాంగ్వేజ్ అనేది గో లాంగ్వేజ్ అని ఉంటుంది. గో లాంగ్వేజ్ లోపల మనం ఏదైతే డాకర్ ఇమేజెస్ ఉంటాయో ఆర్ రీడిఫైన్డ్ ఇమేజెస్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇమేజెస్ని మనం పుల్ చేసుకోవచ్చు. లేదు, నీ ఆర్గనైజేషన్ లోపల నీకు చెప్పారు ఆర్ నువ్వే కొత్త కస్టమ్ ఇమేజెస్ని బిల్డ్ చేయి. సో అట్లాంటిలో మనం గో లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటాం. ఇది రిలీజ్ అయింది 2013 లోపల. 2013 లోపల డాకర్ అనేది పిక్చర్లోకి వచ్చింది, స్టార్ట్ అయింది. దీన్ని రిటర్న్ చేసింది సోలమన్ హ్యాస్కీ, సెబాస్టియన్ ఫెరల్. ఇది ఓపెన్ సోర్స్, ఫ్రీ, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇందులో మనం మల్టిపుల్ అప్లికేషన్ని కంటైనర్లో వేసుకోవచ్చు. కంటైనర్ ప్యాకేజింగ్ అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పబ్జి తీసుకున్నాం. పబ్జి లోపల మనకి పబ్జి అనేది ప్యాకేజింగ్ అప్లికేషన్. లోపల డిపెండెన్సీస్ అంటే లోపల మ్యాప్స్ ఉంటాయి కదా. మనం మ్యాప్స్ ఆడుతూ ఉంటాం. మ్యాప్ లోపల ఇప్పుడు మనకి పోచంకి కానీ అదొక మ్యాప్ ఉంటుంది, ఇంకొకటి వేరే మ్యాప్స్ ఉంటాయి. అట్లా డిపెండెన్స్ అని ఉంటాయి. ఓఎస్ లెవెల్లో వర్చువలైజేషన్ ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ఆర్కిటెక్చర్ చూద్దాం. అసలు డాకర్ ఇమేజ్ ఎట్లా వచ్చింది, ఎట్లా మనం యూజ్ చేసుకుంటున్నాం, అసలు మనం యూజ్ చేసుకోవడానికి మనకి ఏమేం కావాలి. సో ఇక్కడ మనం ఆర్కిటెక్చర్ లోపలికి వెళ్తే డాకర్ ఆర్కిటెక్చర్. డాకర్ ఆర్కిటెక్చర్ అంటే ఆర్కిటెక్చర్ డాకర్ ఆర్కిటెక్చర్ తీసుకొని, సో ఇక్కడ ఈ డాకర్ ఆర్కిటెక్చర్ లోపల డైరెక్ట్ ఇక్కడ మనం చూసేద్దాం, మళ్ళీ దాన్ని టైప్ చేయడం. డాకర్ ఆర్కిటెక్చర్. ఇక్కడ మనకి డాకర్ ఆర్కిటెక్చర్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఏంటి, క్లయింట్. ఫస్ట్ క్లయింట్, తర్వాత డాకర్ డీమన్, తర్వాత డాకర్ రిజిస్ట్రీ. ఫస్ట్ క్లయింట్. క్లయింట్ ఏం చేస్తాడు, మనం ఏదైతే కమాండ్స్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తామో దాన్ని క్లయింట్ హ్యాండిల్ చేస్తాడు. క్లయింట్ అనేవాడు ఇంటరాక్ట్ అవుతాడు. ఏంటి, డాకర్ రన్ కానీ, డాకర్ పుల్ కానీ, డాకర్ బిల్డ్ కానీ, ఇవన్నీ క్లయింట్ చూసుకుంటాడు. దాని తర్వాత డాకర్ డీమన్. డాకర్ డీమన్ ఏం చేస్తాడు, ఇది బ్యాక్గ్రౌండ్ సర్వీస్. బ్యాక్గ్రౌండ్ సర్వీస్ లోపల ఇది ఏం చేస్తుంది, కంటైనర్ని మేనేజ్ చేస్తుంది. లోపల మనం వాడుతున్న ఇమేజెస్ ఏంటి, ఉబుంటు కానీ, ఓపెన్ స్టాక్ కానీ, లేకపోతే అమెజాన్ లైనెక్స్ కానీ, వేరే ఇమేజెస్ కానీ, దీన్ని డాకర్ డీమన్ యూజ్ చేసుకుంటుంది. దాని తర్వాత రిజిస్ట్రీ. రిజిస్ట్రీ అంటే ఇది సెంట్రల్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనం అన్ని కంటైనర్ ఇమేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉబుంటు కానీ, ఓపెన్ స్టాక్ కానీ, ఎంజెనిక్స్ కానీ, అమెజాన్ లైనెక్స్ కానీ, ఏవైనా కానీ మనం యూజ్ చేసుకోవాలంటే డాకర్ రిజిస్టర్లో ఉంటాయి. అవిటిని మనం పుల్ చేసుకోవచ్చు, ఆర్ ఆ ఇమేజెస్ని మనం తీసుకోవచ్చు, ఆర్ మన ఓన్ కస్టమ్ ఇమేజెస్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. కస్టమ్ ఇమేజెస్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఈ సినారియో చూద్దామంటే ఫస్ట్ మనం ఒక సర్వర్ తీసుకోవాలి. సర్వర్ లోపల నేను ఆల్రెడీ ఒక సర్వర్ తీసుకున్నాను. ఈ సర్వర్ లోపల
సర్వర్ని స్టార్ట్ చేస్తాను. మీరు చూడకపోతే EC2 ఇన్స్టాన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి మన ఛానల్లో ఉన్నాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. ఎట్లా మనం EC2 ఇన్స్టాన్స్ని కనెక్ట్ కావాలి, ఎట్లా మనం పెమ్కి జనరేట్ చేసుకోవాలి, అవన్నీ మన ఛానల్లో ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. సో ఇక్కడ నేను సర్వర్కి కనెక్ట్ అవుతున్నాను. ఇందాక మనం క్రియేట్ చేసిన సర్వర్. సో ఆ సర్వర్కి మనం ఇక్కడ కనెక్ట్ అవుతున్నాం. మేబీ సర్వర్ ఎలా స్లో ఉంది, ఆర్ మనం జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా. సో అది రన్నింగ్ స్టేట్లోకి వచ్చాక మనం తీసుకుందాం. ఇక్కడ ఈ వీడియోలో మనం చూసేది డాకర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, డాకర్ ఎలా స్టార్ట్ అవుతుంది, డాకర్ కంటైనర్స్ ఏంటి, డాకర్ వర్షన్ ఏంటి, డాకర్ ఇమేజెస్ ఏంటి, డాకర్ కంటైనర్ని ఎలా చూడాలి. సో అవన్నీ మనం ఇక్కడ చెక్ చేద్దాం. సో ఇక్కడ మనం న్యూ సర్వర్ తీసుకొని SSH కనెక్షన్ తీసేసుకొని ఇక్కడ పబ్లిక్ IP తీసుకొని EC2 యూజర్, ఏ యూజర్ అయినా కానీ మనం EC2 ఇన్స్టాన్స్లో అమెజాన్ ఇమేజ్ తీసుకున్నాం కాబట్టి దీనికి EC2 యూజర్ ఉంటుంది. ఉబుంటుకి ఉబుంటు యూజర్ ఉంటుంది. దాని తర్వాత మన ప్రైవేట్కి పెమ్కి ఇక్కడ పెడితే ఇది కనెక్ట్ అవుతుంది. మనం ఇలా కనెక్ట్ కావచ్చు, మొబైల్ స్టాంప్ తోటి పుట్టితో కనెక్ట్ కావచ్చు, ఆ డైరెక్ట్ బ్రౌజర్లో కనెక్ట్ కావచ్చు. ఇక్కడ sudo-i అంటే మన డైరెక్ట్ రూట్ యూజర్లోకి వెళ్తుంది. మనం ఏదైనా కమాండ్ కానీ ఎగ్జిక్యూట్ చేయాలంటే రూట్ యూజర్లో ఉన్నప్పుడు మాత్రమే అవి వర్క్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ డాకర్ ఇన్స్టాల్ చేస్తున్నాను. డాకర్ ఇన్స్టాల్ ఇన్స్టాల్ డాకర్-y, డాకర్-y ఏంటి, ఇందులోనే ఆల్రెడీ డాకర్ని ఇన్స్టాల్ చేశాను. సో అందుకే ఇప్పుడు మనకి రావట్లేదు ఇక్కడ. సో ఇన్స్టాల్ డాకర్-y అనేది డాకర్ కమాండ్. సో ఇక్కడ మనం డాకర్ వేసుకున్నాక డాకర్ systemctl స్టార్ట్ డాకర్ అంటే డాకర్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. దాని తర్వాత దాన్ని సర్వీస్ని స్టార్ట్ చేయాలంటే systemctl డాట్ స్టార్ట్ డాకర్ అంటే ఆ సర్వీస్ అనేది వర్క్ అవుతుంది. దాని తర్వాత దాన్ని స్టేటస్ చెక్ చేయాలంటే ఇక్కడ స్టేటస్ డాకర్, దాని తర్వాత దాని స్టేటస్ వచ్చింది మనకి ఇక్కడ. దాని స్టేటస్ మనకి ఇక్కడ వచ్చింది. దాని తర్వాత మనం డాకర్ వర్షన్ చూస్తాం ఇక్కడ. డాకర్ డాకర్ వర్షన్ చూద్దాం. ఇక్కడ డాకర్ వర్షన్ చూద్దాం. సో ఇక్కడ దీని తర్వాత మనం డాకర్ వర్షన్ చూద్దాం. డాకర్ వర్షన్ కరెంట్ సినారియో రావట్లేదు. సో ఇక్కడ మనం మళ్ళీ ఇంకో సర్వర్ తీసుకొని సేమ్ సర్వర్ తీసుకొని మేబీ సర్వర్ స్లో ఉంది వాళ్ళ EC2 యూజర్ సేమ్ పెమ్కి పెట్టేసుకొని లాగిన్ అవుతాం. అది ఇంకా రెస్పాండ్ కావట్లేదు, సర్వర్ స్లో ఉంది. ఇక్కడ మనకు వచ్చేసింది sudo-y. దాని తర్వాత డాకర్ వర్షన్, డాకర్ డాకర్ వర్షన్ చూస్తే మనకి ఇక్కడ డాకర్ వర్షన్ వచ్చేసింది. ఏంటి, క్లయింట్ సర్వర్ ఇంజన్, సర్వర్ ఇంజన్ కావాలి మనకి, డాకర్ క్లయింట్ కావాలి. సో ఇక్కడ మనం డాకర్ మీరు డాకర్ లోపల ఏ కమాండ్ రాయాలన్నా డాకర్ యూజ్ చేయాలి.
డాకర్ డాకర్ ఇమేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏమైనా ఇమేజెస్ ఉంటాయి. డాకర్ ఇమేజ్ అని టైప్ చేయగానే మనకి ఆ ఇమేజెస్ అనేటి లైన్ బై లైన్ వచ్చేస్తాయి. ఆ ఇమేజ్ మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఇమేజ్ ఐడి. ఇక్కడ రిపాజిటరీ అనేది డాకర్ ఇమేజ్. అమెజాన్ లైనక్స్ అనేది ఒక ఇమేజ్. ట్యాగ్, ఏ ఇమేజ్ తీసుకున్నా లేటెస్ట్ ట్యాగ్ తోటే మనం యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే లేటెస్ట్ అంటే ఒక డెవలపర్ ఇవాళ ఒక ఇమేజ్ని పుల్ చేసిండు అండ్ పుష్ చేసిండు, ఇంకొక డెవలపర్ ఇంకొకటి చేసిండు. అట్లాగా ఎప్పుడైతే నువ్వు డిప్లాయ్ చేస్తావో ఆర్ ఏసీఆర్లో కానీ లేకపోతే డాకర్లో కానీ, సో ఆ టైం లోపల లేటెస్ట్ వర్షన్ తోటి మనం డిప్లాయ్ చేసుకోవాలి. లేటెస్ట్ వర్షన్ తోటి డిప్లాయ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను గిట్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. ఎం ఇన్స్టాల్ గిట్ మావెన్ httpd -y. ఇవి కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్నాయి, సో అందుకే మనకి రావట్లేదు ఇక్కడ. సో ఇక్కడ మనకి కస్టమ్ ఇమేజెస్, డాకర్ ఫైల్ అండ్ డిప్లాయ్మెంట్. కస్టమ్ ఇమేజెస్ అంటే మాన్యువల్గా మనం రాసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాకర్ రన్ -it -name. ఇక్కడ నేను నేమ్ అనేది కంటైనర్ 1 అని ఆల్రెడీ ఇచ్చా, సో అందుకని కంటైనర్ 2 తీసుకొని ఉబుంటూ తీసుకుంటా. ఉబుంటూ తీసుకుంటే ఆ ఉబుంటూ ఇమేజ్ మన దగ్గర లేదు కాబట్టి దాన్ని పుల్ చేసుకొని అది రన్ అవుతుంది. సో ఇక్కడ ఏపీటీ అప్డేట్. సో ఏపీటీ అప్డేట్ అంటే ఏవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయో అవి అప్డేట్ అవుతాయి. సో ఇప్పుడు మనకి డాకర్ ఇమేజ్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. డాకర్ ఇమేజ్ క్రియేట్ అయిపోయింది, దాని లోపలికి వెళ్ళిపోయింది. సో సో నేను అందుకెళ్ళి అందులో నుంచి బయటకు వచ్చేసా. మీరు ఇక్కడ ఐ- చూసుకోవచ్చు. ఇక్కడ root@d6 అని ఉంది, మన రూట్ ఐపి. ఇదేమో మన సర్వర్ ఐపి. ఇది కంటైనర్ లోపలికి వెళ్ళింది. సో అందుకని నేను బయటకు వచ్చేసా. ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆ ఇమేజ్ అయితే ఏందో దాన్ని మనం కమిట్ చేస్తే ఇమేజ్ నేమ్ తోటి అవి సింగిల్ కమిట్స్ అనేటి కమిట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఆటోమేషన్ అంటే ఏం లేదు, డాకర్ ఫైల్. కస్టమ్ ఇమేజ్లో మనకి 2 టైమ్స్ ఉంటాయి. ఒకటి కస్టమ్ ఇమేజ్, డాకర్ ఫైల్. కస్టమ్ ఇమేజ్ అంటే మాన్యువల్గా మనం స్క్రిప్ట్ రాయాల్సింది, అంటే డాకర్ రన్ కానీ డాకర్ ఏపీటీ కానీ ఇవన్నీ మనం రాస్తాం. డాకర్ ఫైల్ అంటే ఒక సిస్టమాటిక్ లెవెల్లో డాకర్ ఫైల్ని మనం రాస్తాం. ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.